హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ధోని యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కూడా మనం క్రికెట్ బేసిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రంట్ ఫుట్ అయిపోయింది, తర్వాత బ్యాక్ ఫుట్లో ఎలా ఆడాలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రైనింగ్ సెక్షన్కి వచ్చేసి బేసిక్స్లోనే లాస్ట్ వీడియోలో ఫ్రంట్ ఫుట్ చెప్పాం కదా, ఈసారి బ్యాక్ ఫుట్ డిఫెన్స్. ఒక 5 feet అవతల బట్టి బాల్ వస్తుంది కదా, దాన్ని ఎలా డిఫెన్స్ చేయాలి. ఇప్పుడు మన చరణకి ఏంటంటే షాట్లు నేర్పడంలా, డిఫెన్స్ నేర్పిస్తాను. ఎందుకంటే స్టార్టింగే కాబట్టి బాల్ ఆపడం నేర్చుకుంటే తర్వాత షాట్లు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది బేసిక్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా షాట్ ఆడగలుగుతాడు. అదే నేర్చుకున్నాడు, ఫ్రంట్ ఫుట్ డ్రైవ్, డిఫెన్స్ ఇవన్నీ బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు బ్యాక్ ఫుట్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ బాల్ వచ్చినప్పుడు ఇలా ఆడుతున్నాడు అనమాట. ఇలా పైకి ఆడడం వల్ల బౌలర్కి క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఆ మిస్టేక్ జరగకుండా ఇప్పుడు చెప్తాం మన చరణ్కి. ఇప్పుడు చరణ్, నువ్వు పొజిషన్లోకి వచ్చేస్తావు, నిలబడుకుంటావు, బ్యాట్ పట్టుకుంటావు, ఈ పొజిషన్లో ఉంటావు. ఇదంతా నేర్చుకుందే మనం. ఓకే, ఇప్పుడు బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఎలా చేయాలంటే, బాల్ ఒక 5 feet అవతల పడింది. నువ్వు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ బాల్ ఇది బ్యాక్ ఫుట్ ఆడాలా, ఫ్రంట్ ఫుట్ ఆడాలా, ఎలా ఐడెంటిఫై చేస్తావు చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇలా 5 feet యూత్లో పడింది అనుకోండి బాల్, అప్పుడు ఫ్రంట్ ఫుట్ వస్తుంది. అదే 5 feet అవతల బాల్ పిచ్చి పడుతుంది అనుకోండి, నువ్వేం చేస్తావు? అప్పుడు బ్యాక్ ఫుట్ మీద ఆడతాం. ఆ బాల్ ఎలా ఆడాలంటే, నువ్వు డిఫెన్స్ చేసుకో ఫస్ట్. ఓకే, పొజిషన్ ఎలా ఉంటావు, నువ్వు ఫ్రంట్ ఫుట్ ఆడేటప్పటికి సింపుల్గా ఫ్రంట్ ఫుట్ ముందుకెళ్తుంది, ఆడతావు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్ కూడా అంతే. ఈ బ్యాక్ ఫుట్ని ఇట్లా స్టంప్స్ కవర్ అవుతుంది. ఓకేనా, ఇలా ఉంటావు, బ్యాక్ ఫుట్లో బాల్ పడుస్తుంది. ఇలా చూడు, ఈ పొజిషన్ చూడు, ఈ చెయ్యి హ్యాండ్ ఇట్లా రావాలా పొజిషన్. కొంతమంది ఇట్లా తీసుకొస్తారు, ఇట్లా బ్యాట్ ఇలా రావాలా పైకి, ఇలా తీసుకోవాలి, పవర్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇలా పెట్టాలా డిఫెన్స్కి, గుర్తుపెట్టుకో. ఈ పొజిషన్ ఇలా వస్తుందో, ఇది 1 2 3, గుర్తుపెట్టుకో, 3 4. ఫ్రంట్ ఫుట్లో చెప్పాం కదా, అదే స్టెప్స్, 4 steps. ఓకే, 1 2 3 4. అబ్జర్వ్ చేస్తున్నావా? ఏదైనా అబ్జర్వ్ చేస్తున్నావు? బ్యాట్ దీనికి లెవెల్గా ఉంటుంది. ఈ చెయ్యి ఇది బాగా చూడు, ఈ చెయ్యి అనేది ఇటు ముందుకు ఉండాలా. ఓకే, ఇక్కడ మనకి షోల్డర్ లెవెల్ ఉండాలా. ఇది ఈ చెయ్యి మన లెఫ్ట్ హ్యాండ్ ముందుకు ఉండాలా, ఇది రైట్ హ్యాండ్ ఇటు బ్యాక్ సైడ్కి ఉండాలా. అదే నువ్వు ఇది ముందుకు తెచ్చావు, ఇది వెనక్కి తెచ్చావు అనుకో, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తెచ్చావు అనుకో, ఇది రైట్ హ్యాండ్ ముందుకు వస్తుంది. ముందుకు వచ్చినప్పుడు ఈ బ్యాట్ చివరి కూడా ఇటు ముందు పైకి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, బాల్ ఇక్కడ పడి ఇట్టే క్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బాల్ మన టార్గెట్ ఏంది? డిఫెన్స్ అంటే బాల్ మన దగ్గర పిచ్చి పడాలి. ఇక్కడే నువ్వు ఇటు ఆడితే డైరెక్ట్గా బాల్ క్యాచ్ పోతుంది. కాబట్టి ఇలా కిందికి రావాలంటే ఈ చెయ్యి ఇటు ముందుకు ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ ముందుకు ఉండాలి, ఈ రైట్ హ్యాండ్ వెనుక ఉండాలి. అప్పుడు ఈ అనేది కిందకు ఉంటుంది ఈ లెవెల్లోకి. సార్ బాలే పోతుంది ఈ సైడ్కి. ఫాస్ట్గా పోయి, ఫాస్ట్గా గుద్దు, కీపర్ రా. బాల్ చూసి ఆపాలంతే. డిఫెన్స్ నేను చెప్పేది, ఫస్ట్ బాల్ని ఆపడం నేర్చుకో, తర్వాత ఆడగలుగుతావు. సింపుల్గా అంతే. బాల్నే చూడాలా, మరీ అంత పైకి పోతే చెయ్యి, లేదంటే వదిలే అంతే. ఒకసారి చేద్దురా. ఇది ఇచ్చా ముందుకు రావాలా. ఫుట్ వర్క్ ఇంపార్టెంట్, ఫుట్ వర్క్ మెయింటైన్ చేయి. చూడా, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఈ పొజిషన్లోకి రా. 1 2 చూడా, కాలేట వికెట్స్ కవర్ అయ్యి 3 4. ఇది బాగాలేదు ఉండరా. 1 2 3 4. ఇది పట్టుకాకో, ఇట్లా ఇటు వచ్చి ఇటు రావాలా. 1 2 3 చూడు, బాగా 4. తోమది పెట్టు, ఇటు ముందుకు పెట్టు.
1 2 3 4 అంతే ఇంకోసారి 1 2 3 4 చెయ్యి సార్ రాకు ఫాస్ట్ పోయి బాగుంటుంది కాళ్ళు బాల్ చూడు కాసు కాదు కీపర్కి అతను వస్తాయి ఆప అనే బాల్ ఆనే ఆపల 1 చెప్పలా కీపర్కి వస్తాయినా రేపుకనే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఎవడుకో క్యాచ్ పోతుంది పైకి పోతుంది అప్పుడు ఇది ముందుకు ఉండాలి కిందికి ఉండాలా ఈ బాల్ తగిలి అందరూ ఆడికి పోకూడదు ఈయన పడాలా బాల్ ఇక్కడ కింద పడాలా బాల్ చూడు ఆ బాల్ ఆపు చూడు మిస్టేక్స్ చేయగాక పర్ఫెక్ట్ బాల్ చూడు బాల్ చూస్తే తగులుతుంది నీకు బాల్ నీట్గా చూడు నువ్వు నేను ఈ కాలు ఇనికి పెట్టమని చెప్పానని చెప్పేసి ఊరికే ఈడికే చేస్తున్నావు బాల్ కవర్ చేయాలా బాల్ దగ్గరికి పోవాలా బాల్ కవర్ చేయాలి ఇట కవర్ చేస్తే తగులుతుంది బ్యాట్ మళ్ళీ గట్టిగా పట్టుకోకూడదు డిఫెన్స్ చేస్తే సింపుల్గా లూజ్గా పట్టుకోవాలా ఇంతే పెట్టుకోకూడదు ఈ ఫీల్డర్ ఎక్కడ పెడతాడు ఉంటే స్ట్రైట్గా బౌలర్ ఉంటాడు ఓకేనా ఉంటే ఇక్కడ ఈ లెక్కలో పెడతారు ఇక్కడ పెడతారు టెస్ట్ మ్యాచ్లో పెట్టేది డిఫెన్స్ అన్నీ పడిపోవాలి పిచ్ ఇది తీసుకొచ్చి ఇటు వచ్చి పిచ్ దగ్గరికి ఇటు వచ్చి ఆపాలి అందే బాల్లో చూడు హైట్ వస్తే ఇంతే దీన్ని లూజ్గా పట్టుకోవాలా ఎందుకంటే నువ్వు షాట్ ఆడలే కదా బాగా చూడు ఇంకోసారి చూడు ఎడ్డొచ్చినాయా కిందికి ఉండాలట ఒకసారి ట్రై చేయి మళ్ళీ అంత పైకి వచ్చే అట్లా కదే ఇలా అన్నీ పిచ్చి పడాలా నువ్వు ఇటు పైకి ఎత్తకూడదు చూడాలా బాల్ చూడాలా బాల్ నీ బ్యాట్ తగినంత వరకు బాల్ చూస్తేనే నీకు నేర్చుకున్నట్టు నువ్వు ఎడ్డు అందుకే తగిలేదు బాడీ కవర్ చేయాలా బాడీ కవర్ చేయి బాల్ కవర్ చేయి 3 సార్లు ఒకటినావు బాల్ చూడరా ఊరికి ఒకే పిచ్చి అది అట్టే ఉండదు బాల్ చూడు బ్యాట్ తగలంటే నువ్వు బాల్ చూడాలని అర్థం మీరా బాల్ చూడు బాల్ రాకముందు కాలు పెడుతున్నావు ఎన్నిసార్లు క్యాచ్ అవుతావు చూడ నువ్వు క్యాచ్ అవుట్ స్లిప్ క్యాచ్ అవుట్ కారణం ఏంటంటే నువ్వు బాల్ చూడకుండానే ఇది కాసి పెడుతున్నావు బ్యాట్ చూడు బాల్ చూస్తే ఆ షాట్ వస్తుంది నీకు ఇప్పుడు నేను నీకేసినట్టు నాకేస్తాను కదా చూడు బాల్ చూసి ఆపాలా చూడు బాల్ మళ్ళీ చూడు బాల్ చూస్తే నీకు టైమింగ్ దొరుకుతుంది బాల్ చూడకుండా ఉంటే నీకు అసలు ఫాస్ట్ వస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు నేను బాల్ చూడాల అది కాక బ్యాక్ ఫుట్ కుంది అది ఫ్రంట్ ఫుట్ ఆడాల్సింది ఇప్పుడు ఈ షాట్ చూసావా ఓకేలే ఈ షాట్ ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలి నేను
ఎందుకంటే ముందు పడింది. బ్యాక్ ఫుట్ మీద ఆడ బాల్ వస్తుంది కాదు కాదు, ఇది అందుకే మిస్ అయింది. ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలి షాట్. మనకు అక్కడ 5 ఫీట్స్ అవతల పడితేనే బ్యాక్ ఫుట్ మీద, 5 ఫీట్స్ లోపల పడితే అది ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలి. చూసావా, 5 ఫీట్స్ అవతల పడితే బ్యాక్ ఫుట్, లోపల పడితే ఫ్రంట్ ఫుట్. అడుగురా, ఫస్ట్ 5 ఫీట్ తీసుకో. 1 2 3 4 5. కొంచెం విడికే ఆగిపోయిందా? ఓకే ఓ ఉండు, పైకి ఆడకాకు, మ్యాక్సిమం ఆపడానికే ట్రై చేయి. బాడీ కవర్ చేయి, బాల్కే బాల్ కవర్ చేయి. చూడు బాల్ చూడు, పైకి బాడీ కాకు. ఇప్పుడు ట్రై చేస్తావు, ఇప్పుడు ఆ పొజిషన్లో ఉండు. అందరం బాల్ పోయిందంటే నువ్వు ఇది ముందుకు తెచ్చినావు. ఈ హ్యాండ్ ఎందుకు తెచ్చినావు, ఇది ముందుకు తెచ్చినావు, దానివల్ల ఇది ముందుకు వచ్చింది. ఇట్లా ఇటు బాల్ తగిలి ఇటు పోతుంది, ముందుకు ఉండాలా. ఈ హ్యాండ్ ముందుకు ఉండాలా. కవర్ చేయి, ఫుట్దా ఇట్లా ముందుకు దా, బాల్ దగ్గర చూడు, ఫుట్దా. కవర్ చేయి, బాడీని కవర్ చేయి. కవర్ చేయి, అది ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలా. బాల్ చూడు, ఏడ పడింది, అవసరం పడింది, ఎక్కడ పడిందా. బాల్ చూస్తే నీకు 5 ఫీట్స్ గీసుకున్నావు, ఇక్కడికి వచ్చి మార్క్ వేసుకున్నావు. దాని లోపల పడితే ఫ్రంట్ ఫుట్ మీద ఆడు, దాన్ని బయట పడితే బ్యాక్ ఫుట్ మీద ఆడు. లోపల పడితే ఫ్రంట్ ఫుట్. నువ్వు రన్నింగ్ కొనాలా, నువ్వు ఒకటే బ్యాట్ ఫుట్ మీదే ఆడతానంటే కుదరదు. ఆడ అంత టైమింగ్ ఉండదు నీకు. ఛాన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే నువ్వు డిసైడ్ చేయాలా, ఈ ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలా, బ్యాక్ ఫుట్ మీద ఆడాలి. నువ్వు రాంగ్ షాట్ అయితే అవుట్ అయిపోతావు. ఇప్పుడు బ్యాక్ పడింది, బ్యాక్ ఫుట్ మీద వచ్చింది. ఫ్రంట్ పడితే ఫ్రంట్ ఫుట్ మీద, 5 ఫీట్స్ ఓవర్ పడితే ఫ్రంట్ ఫుట్ మీద. అది గుర్తుపెట్టుకోవాలా, మనం గుర్తుపెట్టుకో. బాల్ లోపల అట్ట ఇట్ట పడుతూ ఉంటుంది కదా, నువ్వేం చేయాలా, ఫ్రంట్ ఫుట్ మీద లోపల పడితే, బ్యాక్ పడితే బ్యాక్ ఫుట్ మీద. గుర్తుపెట్టుకో. బాల్లో ఆపడం నేర్చుకో పర్ఫెక్ట్గా. అంతే, ఆపడం నేర్చుకోవాలా. ఆ పొజిషన్కి వచ్చి బ్యాట్ ఆపాలా, పర్ఫెక్ట్గా ఆపు. చూడండి ఫ్రెండ్స్, సింపుల్. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే బ్యాక్ ఫుట్ డిఫెన్స్ చెప్పాము మన చరణ్కి. మీకు అలాంటి చెప్పా ఇంత ముందు కూడా ఒకసారి లాస్ట్ వీడియోలో. మన 5 ఫీట్ తీసుకోవాలన్నమాట. గ్రీస్ నుంచి 1 2 3 4 5 ఈ లెంత్లో వస్తుంది. ఇవి గుడ్ లెంత్ బాల్ అనమాట. ఈ 5 ఫీట్స్ అనేవి గుడ్ లెంత్ బాల్. ఇక్కడ బాల్ పడినప్పుడు కొంచెం ఆడడానికి కష్టంగా ఉంటుంది. ఓకే, దీని లోపల పడింది అనుకో, బౌలర్స్కి ఇంపార్టెంట్ చూడండి. దీని లోపల పడింది అనుకో షాట్ బాగా కనబడుతుంది బ్యాటర్కి. లాఫ్ట్ షాట్లు, కవర్ డ్రైవ్లు, కట్ షాట్లు, కట్ షాట్ కాదు ఇట్లా లాఫ్ట్ షాట్ ఆడచ్చు ఎక్కువ. ఓకే, కవర్ డ్రైవ్, లాఫ్ట్ షాట్, స్ట్రైట్ డ్రైవ్లు ఈ ఆడచ్చు ఈ 5 ఫీట్స్ లోపల పడితే. అదే ఈ 5 ఫీట్స్ బయట పడితే మన ఫుల్ షాట్లు బయటపడినప్పుడు బాడీ పైకి వస్తే ఫుల్ షాట్ ఆడతాడు. వైడ్ వస్తే వైడ్, కొంచెం హాఫ్ సైడ్ వస్తే ఈ కట్ షాట్ ఆడతారు. ఇంకా లెగ్ సైడ్కి పోతే ఇట్లా లెగ్ షాట్ ఆడచ్చు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకో చరణ్. ఇట్లా ఈరోజు బ్యాక్ ఫుట్ని ఇంటికి ప్రాక్టీస్ చేయి బాగా. బ్యాక్ ఫుట్ ఎలా చేయాలా ఇది ప్రాక్టీస్ చేయి. నువ్వు ఫస్ట్ ఆపడం నేర్చుకుంటే ఈ షాట్ అన్నీ వస్తాయి. ఓకేనా, ఈ 5 ఫీట్స్ లోపల పడితే షాట్ ఆడాలో నీకు చెప్పిన, 5 ఫీట్స్ అవతల పడితే ఏ షాట్ ఆడాలో నీకు చెప్పిన, చూడండి కదా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి బాగా, మీకు నేర్చుకోవాలనుకుంటే. ఈ వీడియో ఏంటంటే
ఆల్రెడీ చాలామంది తెలుసుంటుంది. నేను కూడా ఇది ఇంటర్మీడియట్ అప్పుడు నేర్చుకున్న కోచింగ్లో ఈ షాట్లన్నీ అప్పుడు మాకు ఆనంద్ సార్ వెళ్ళాడు కడపలో. ఆ సార్ నేర్పించాడు ఎలా ఈ ట్రైనింగ్ అంతా. మన చరణ్ ఇప్పుడే 10th అయిపోయింది. ఈ చరణ్ ఏజ్లోనే నేను క్రికెట్ కోచింగ్ ఇవన్నీ వెళ్ళి నేర్చుకున్నా. నేను నేర్చుకుని కొంచెం చెప్దామని చెప్పేసి చెప్తున్నా. మీరు కూడా ఎవరైనా ఇప్పుడిప్పుడే క్రికెట్ బేసిక్స్ నేర్చుకోవాలా, కోచింగ్ వెళ్ళాలా, వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పనవసరం లేవు ఎలాగో ఆడతారో, అలా ఉండే వాళ్ళకి స్కిప్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన చరణ్ ఫ్యూచర్లో ఒక మంచి ప్లేయర్ అవుతాడు. మంచి నమ్మకం ఉంది నాకు. ప్రాక్టీస్ చేయకుంటే చెప్పలేం. ఫస్ట్ ప్రాక్టీస్తోనే మనకి ఏదైనా వస్తుంది. నేర్చుకుంటావా, వదిలేస్తావా? ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకో. ఆడేటప్పుడు ఆటోమేటిక్గా ఒక మంచి ప్లేయర్ అయిపోతావు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.